రెడిక మరొక అంశం చూస్తున్నట్లయితే విజయవాడ పాత రాజేశ్వరిపేటలో డయేరియా కేసులు పెరుగుతున్నాయి. ఇప్పటి వరకు కూడా డయేరియా బాధితుల సంఖ్య 100కు దాటింది. దీనికి సంబంధించిన బ్రేకింగ్ చూస్తాం. నిన్న రాత్రి మెడికల్ క్యాంపులో దాదాపు 30 మంది చికిత్స కోసం వచ్చినట్టు తెలుస్తోంది. మరికొందరు బాధితులు వైద్యానికి ప్రైవేట్ ఆసుపత్రికి వెళ్తున్నారు. ఇప్పటికే పైప్ లైన్ ద్వారా నీటి సరఫరాని అధికారిక యంత్రాంగం నిలిపివేసింది. అలాగే న్యూ రాజరాజేశ్వరిపేటలో సచివాలయాల వారీగా బృందాలు ఇంటింటి సర్వే చేస్తున్నాయి. ఎంపీడీఓలో స్థాయి అధికారి కూడా పర్యవేక్షణ బృందాలుగా ఏర్పడి ఇంటింటి సర్వే నిర్వహిస్తున్నారు. జ్వర పీడితులు, వాంతులు, విరోచనాలతో ఎవరైనా బాధపడుతున్నారనే సమాచారాన్ని సేకరించే పనిలో అధికార యంత్రాంగం పూర్తిగా నిమగ్నమైనట్టు తెలుస్తోంది. దీనిపై మరింత సమాచారం అందించేందుకు విజయవాడ నుంచి మా ప్రతినిధి రాఘవ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. రాఘవ, చెప్పండి, ప్రస్తుతం అక్కడ పరిస్థితి ఏ విధంగా ఉంది? రాజరాజేశ్వరిపేటన లేదంటే మిగిలిన చుట్టుపక్కల ప్రాంతాలకు కూడా ఈ యొక్క డయేరియా వ్యాపించింది అనుకోవాలా? థ్యాంక్ యూ వరుణ్. ఏదైనా సరే విజయవాడలో డయేరియా విజృంభిస్తుంది అని చెప్పుకోవచ్చు. ఇప్పటికే సెంచరీ దాటిందని కూడా అధికారులు కూడా నిర్ధారణకు వచ్చారు. రాత్రి ఒకే సమయంలో 30 మంది కూడా స్థానిక ఆసుపత్రుల్లో కూడా డయేరియా వాంతులు, విరేచనాలు ఇలా అవుతున్న కూడా ఒకేసారిగా ప్రభుత్వ ఆసుపత్రులకు చేరడం అయింది. దీనికి కూడా డైరెక్టర్ డిఎంహెచ్ కూడా దగ్గరుండి కూడా పర్యవేక్షిస్తున్నారు. ఏదేమైనా వాటికి రోజు రోజుకి డయేరియా కేసులు పెరుగుతున్నాయి. అయితే అధికారులు దాని తగ్గట్టుగా మందులు గాని లేకపోతే సిబ్బందిని గాని కూడా అక్కడ ఏర్పాటు చేసినట్టు కూడా ఉంది. అంటే స్థానికంగా ఒక వార్డుకి 7 బెడ్లు పెట్టి 7ని జాయిన్ చేసి అక్కడికి అలా స్థానికంగా పాఠశాలలో స్థానిక ప్రభుత్వ ఆసుపత్రిలో కూడా ఎక్కడికక్కడే సపరేట్ గా వార్డులు కూడా దీనికి డయేరియా కేసుకి సంబంధించిన వార్డులు కూడా ఏర్పాటు చేశారు. ఇప్పటికే నిన్న కూడా మంత్రి నారాయణ, మంత్రి సత్యకుమార్ యాదవ్ కుమార్, జిల్లా కలెక్టర్ లక్ష్మీశా కూడా దగ్గరుండి కూడా అన్ని ఏర్పాట్లు కూడా పర్యవేక్షిస్తున్నారు. ఏదేమైనట్టు కూడా అంటే ఈ రాజేశ్వరి పేట కాకుండా చుట్టుపక్కల శాంతినగర్, ఎల్బీ నగర్, హౌసింగ్ బోర్డు కాలనీ దాదాపు 6 కాలనీలు కూడా చుట్టుపక్కల అవుతున్నాయి. ఉండి వార్డు ప్రాంతాల్లో కూడా కొన్ని కేసులు కూడా ఉధృతంగా అవుతున్నాయి. దీన్ని గమనించి కూడా ప్రభుత్వం ఏంటంటే నీటి సరఫరాను కూడా పైప్ లైన్ ఆపేసి సపరేట్ గా కూడా నీటి ట్యాంకులు కూడా ఏర్పాటు చేసి కూడా కాలనీల మొత్తానికి కూడా పంపించడం జరుగుతుంది. ఏదేమైనా వాటికంటే స్థానికులు కూడా ఎందుకంటే మనకు రంగు నీళ్లు పైప్ లైన్ ద్వారా కూడా రంగు నీరు వాటి వల్ల కూడా మాకు ఇబ్బంది జరుగుతుందని కూడా వాళ్ళు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అంటే సుమారుగా విజయవాడ పట్టణానికి నీటి సరఫరా చేయడం కూడా 58 కోట్లు కూడా ఖర్చు చేస్తుందని కూడా అధికారులు కూడా లెక్క కూడా తెలుస్తుందని సమాచారం. అంటే 58 కోట్లు కూడా ఇంత ఖర్చు చేస్తున్నా మరి మంచినీటిని ఎందుకు సరఫరా చేయలేకపోతున్నారు? అంటే 4 కాలంలో కూడా సుమారుగా మురికి ఈ పైప్ లైన్ ద్వారా మురికి జరగటం వల్ల కూడా ఈ వ్యాధులు కూడా వ్యాప్తి చెందుతాయని కూడా తెలియజేసి చెప్పుకోవచ్చు. రైట్, అది క్యాపిటల్ సిటీ విజయవాడ మధ్యలో ఈ రకంగా రావటం ఏ విధంగా చూడాలి? అదేవిధంగా అధికారులు కూడా పూర్తిగా అక్కడ ఉన్న వాళ్ళందరికీ కూడా అవగాహన కల్పిస్తున్నారా? అదేవిధంగా అడ్మినిస్ట్రేషన్ ఈజీగా ఉంటుంది. ఆంధ్రప్రదేశ్లో ఒక రకంగా చెప్పుకోవాలంటే సచివాలయ పరిధిలో ఉంటుంది కాబట్టి మిగిలిన చుట్టుపక్కల ప్రాంతాలకు కూడా వ్యాపించుకున్న అధికారులు ఏ విధంగా పర్యవేక్షిస్తున్నారు, అక్కడ ఏ విధంగా చేస్తున్నారు రాఘవ? అరుణ్, అయితే చుట్టుపక్కల ప్రాంతాల్లో చుట్టుపక్కల కాలనీలు మొత్తం కూడా జల్లెడ పట్టిందన్నారు. ఆరోగ్య సిబ్బందిని కూడా దగ్గర ఉండి కూడా రక్త నమూనాలు, నీటి నమూనాలు కూడా సేకరించడం కూడా ఇప్పటికే అధికారులు కట్టుదిట్టం కూడా చేశారు. అయితే ప్రత్యేక అధికారులు కూడా ఎంపీడీ వాళ్ళని, ఎంఆర్ వాళ్ళు కూడా, కలెక్టర్ కూడా పరిసర ప్రాంతాలు కూడా సపరేట్ గా వేరువేరుగా చేసి సచివాలయం వేరువేరుగా ఏ సచివాలయం ఎంతమంది ఉన్నారో అసలు ఏ విధంగా జరుగుతుందో కూడా సిబ్బంది కూడా నేర్చినట్టు కూడా జరుగుతుంది. అయితే ఈ రోజు కూడా మంచి సత్యకుమార్ యాదవ్ కూడా స్థానికులను పరిశీలించడం కూడా జరుగుతుంది. కాసేపు కూడా సత్యకుమార్ యాదవ్ కూడా కలెక్టర్ లక్ష్మీశా కూడా పరిశీలిస్తూ కూడా వస్తుంది. అయితే అన్ని ఏరియాలో కూడా ఇప్పటికే నీటి సరఫరా కూడా ఆపేసినట్టు కూడా తెలుస్తుంది. ఎందుకంటే ఈ నీటి వల్ల కాలుష్యం వల్ల కూడా నీటికి దాంట్లో మురికి నీరు జారటం వల్ల కూడా రంగు రంగవటం వల్ల కూడా డయేరియా ఇబ్బందులు పడుతున్నాయి స్థానికులు కూడా చెప్తున్నారు. అయితే ప్రభుత్వం కూడా అన్ని చర్యలు కూడా ఏర్పాటు చేస్తుంది. అయితే ఈ కట్టుదిట్టమైన ఏర్పాటు చేస్తుంది. ఇప్పటికే చంద్రబాబు కూడా ఎటువంటి సౌకర్యాలు కాకుండా వాళ్ళకి ఏ సౌకర్యాలు కావాలని కూడా ఏర్పాటు చేయాలని కూడా స్థానిక అధికారులు కూడా ఆదేశాలు జారీ చేశారు. ఇప్పటికే సత్యకుమార్ యాదవ్ కూడా ఆరోగ్య శాఖ మంత్రి ఇప్పటికే ఆదేశాలు జారీ సిబ్బంది కూడా ఎటువంటి కూడా మందులు కానీ సరైన కానీ స్థానికంగా ఎటువంటి ఇబ్బంది లేకుండా ఇప్పటికే వాటిలో కూడా చేరవేసినట్టు కూడా తెలుస్తుంది. అయితే ఒకరికి 108 అంబులెన్స్లు కానీ
ఎన్ని గవర్నమెంట్ అక్కడ దానికి కూడా సపరేట్ గా అంబులెన్స్ కూడా ఏర్పాటు చేస్తుంది. అయితే ప్రజల్లో కూడా అవగాహన కార్యక్రమం అంటే ప్రతి లైన్ కూడా ప్రతి కాలనీకి కూడా ఒక సిబ్బందిగా ఏర్పాటు చేసి ఒక 10 మంది సిబ్బంది అయితే ఆ కాలనీ కూడా ఒక అవగాహన కార్యక్రమం కూడా చేస్తున్నట్టు కూడా తెలుస్తుంది. ఏదేమైనా రైట్ రాఘవ, రైట్, థ్యాంక్ యూ రాఘవ. వాటర్ కూడా తాగకుండా కూడా. ఓకే, థ్యాంక్ యూ.